హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీకు ఒక మార్నింగ్ వ్లాగ్ తోటి తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేనేం పనులు చేసుకున్నానో, లంచ్ బాక్సెస్ అవి ఏం ప్రిపేర్ చేశాను, తర్వాత ఏం కర్రీస్ చేశాను, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉండబోతున్నాయండి. వ్లాగ్ అరౌండ్ మనకి 3 ఆర్ 4 మినిట్సే ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ వ్లాగ్ చూసి మీకు ఇందులో ఏ ఒక్క పార్ట్ అయినా నచ్చితే నా వ్లాగ్ చూసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఇంకపోతే నేను 100, 110 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాకు. అంటే నేను 110 మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీని సంపాదించుకోగలిగానన్నమాట. వీళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నందుకు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇకపోతే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు ఏముంది, ఏం చేస్తున్నారని ఒక్కసారి చూడండి. నా ఛానల్ని మీరైతే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఇకపోతే మార్నింగ్ రొటీన్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. బయట మొత్తం అంతా ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను, గదులు తుడుచుకున్నాను. ఇదిగోండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్ బాక్స్కి అయితే నేను బీరకాయ కర్రీ చేశానండి. బీరకాయ కర్రీ అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ చేద్దామని ఇడ్లీ వేయకుండా ఇడ్లీ పిండితో చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి పునుగుల్లా చేసి పెడుతున్నానండి. ఇది కూడా ఒక పేరెంటింగ్ టిప్ అని అనుకోవచ్చండి. వాళ్ళకి కొంచెం ఇష్టం లేని కర్రీ చేసినప్పుడు వాళ్ళకి బాగా ఫేవరెట్ అయిన టిఫిన్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు క్వైట్గా తినేస్తారన్నమాట. నేను రాను రాను అలా నేర్చుకున్నానన్నమాట. మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. బీరకాయ కర్రీ చేసి చారు పెట్టి బజ్జీలు వేసి వాళ్ళనైతే నేను ఇదిగోండి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించేశాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈరోజు మండే కాబట్టి ఇది మండే వ్లాగ్ అండి. చక్కగా దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను, ధూపం కూడా వేసుకున్నానండి. ఇంట్లో బయట దండం పెట్టుకున్న తర్వాత నేను ఆఫ్టర్నూన్ కోసము కాకరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ కాకరకాయ అంటే అస్సలు టచ్ చేయరు. నాకైతే చాలా ఇష్టం. మరి ఎప్పుడు చేసుకుంటాను, అందుకోసమని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని ఆయిల్లో కాకరకాయ ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకుని అందులోనే ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని పైన నీళ్లు మూతపెట్టిన కంచం అయితే పెట్టుకున్నానండి. అవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఆ ముక్కలు అలా మగ్గుతున్నప్పుడే చింతపండు, పిక్క తీసిన చింతపండు అనేది ఒకటి లేదా ఒక్క రెబ్బ అనేది మనం అడుగున పెట్టేసుకున్నాము అంటే ఆ పులుపు అనేది దిగుతుందన్నమాట. ఈ రెసిపీ కావాలంటే నేను ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తానండి. ఇదిగోండి ఈరోజు మనకి కాకరకాయ కర్రీ, పొద్దున బీరకాయ కర్రీ, రసం, కర్డ్, నిన్న బూరెలు. ఈ లోపల నేను బట్టలు కూడా ఆరేసేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.